అన్న అందరికీ నమస్కారం. 39వ వార్డు ప్రజలందరికీ, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ జూలూరు సుధాకర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీరందరూ నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి గెలిపించండి, ఆశీర్వదించండి. మీ వార్డులలో గుర్తించిన సమస్యలు ఏంటి అన్న? 39వ వార్డు అనేది చాలా ప్రశాంతమైన వాడు. కొత్త కామారెడ్డిలో చాలా సెంటర్లో ఉన్నవాడు. అక్కడ సమస్యలు చాలా ఉన్నాయన్న, గుర్తించడం జరిగింది. వివేకానంద కాలనీ మున్సిపల్ ఆఫీస్ అపోజిట్ నుంచి మొదలై ఇక్కడ రుక్మిణికుంట స్కూల్ ఏరియా వరకు ఆ యొక్క వార్డు విస్తీర్ణమై ఉన్నది. నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే, వివేకానంద కాలనీలో హనుమాన్ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందినది. చాలా పూర్వం నుంచి అక్కడ టెంపుల్ కమిటీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అక్కడ ఏం గమనించినానంటే అన్న, మంచి వాతావరణం ఉన్నది, మధ్యలో గుడి ఉన్నది, దాని చుట్టూరుగా హౌజెస్ ఉన్నాయి. అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమున్నదంటే అన్న, నేను గుర్తించింది సీసీ కెమెరాలు లేవు. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళు, మన అమ్మలు, అక్కలు రోడ్డు మీద వెళ్తుంటే బంగారం ధర చాలా పెరిగిపోయిందన్న. ఎవరు కూడా పట్టుకపోయేది తెలియదు. కొంచెం సీసీ కెమెరాలు ఉండడం వలన ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది. దొంగల భయం తగ్గుతుంది. వచ్చినా కానీ కనీసం సీసీ కెమెరా ఫుటేజీలతోటి ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే అన్న, ఆ వార్డు మొత్తం కూడా ఎటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పెట్టిస్తా. రుక్మిణికుంట స్కూల్ ఏరియాలో కానీ, ఇటు కట్ట మీద మైసమ్మ దగ్గర కానీ, ప్రియాడ్లక్స్ రోడ్ కానీ, వివేకానంద కాలనీ కానీ, శీలరాముల వాళ్ళ ఒక గల్లీ ఉందన్న, చాట్ల ఉపేందర్ సేటు, శీలరాముల వాళ్ళు ఉంటారు. అందులో ఒక పార్క్ ఉన్నదన్న, నేను వెళ్ళి చూసిన. వాళ్ళన్నీ కాగితాలు, చెత్త చెదారం ఉన్నదన్న. సెంటర్లో ఉంది, అంటే మంచి ఓపెన్ ప్లేస్ ఉంది, తిరుగులే హౌజెస్ ఉన్నాయి. దాంట్లో నేను గెలిచిన తర్వాత చేయబోయే మొదటి పని ఏంటంటే అన్న, దాని కాంపౌండ్ వాల్ ఉంది, 2 గేట్లు ఉన్నాయి, మధ్యలో ఒక పెద్ద ఐమాస్ లైట్ పెట్టడం. మొదటగా కొద్దిగా గార్డెన్ నిర్మాణం చేయడం, ఒక పక్కకు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు వేయడం, కొన్ని చైర్లు వేయడం. సాయంత్రం పూట ఏంటంటే కొద్దిగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్, చిన్నపిల్లలను తీసుకొని తల్లులు, మన అమ్మలు, అక్కలకు చిన్నపిల్లలు ఉంటారు, పోయి కొద్దిగా ఆడిపియడం, రిలాక్స్ చేయడం. ఎందుకంటే నాకు ఒక పార్క్ లేదు, ఏది లేదు, టెంపుల్ ఉంది, తర్వాత పార్క్ ప్లేస్ ఉంది. అంత మంచి కాలనీలో అసలు వాళ్ళకి పోతే అన్న అన్ని కాగితాలు, చెత్త చెదారం అన్నీ ఉన్నాయన్న. అది టేకప్ చేస్తా అన్న. ఒక 40 నుంచి 50 లక్షల రూపాయలు దానికి ఎస్టిమేషన్ అవుతుంది. నేను ఆల్రెడీ చూసుకున్న పోయి 100% పార్క్ నిర్మాణం చేస్తా అన్న. అలాగే ఈ ప్రియాడ్లక్స్ పక్కకి వెళ్ళి స్ట్రేట్గా అక్కడ ఎంఎన్ రెడ్డి హోటల్ ఉంటుంది, రెడ్డి మేస్ ఉంటుంది. రోడ్ అంతా గుంతలం అయిపోయింది, అదంతా బీటీ రోడ్ వేయాల. వివేకానంద కాలనీలో రోడ్ వేయాల. ఈ రెడ్డి మేస్ నుంచి చాటు శ్రీశైలం సేటు, వెంకటరామరెడ్డి సార్ అడ్వకేటు, క్యాప్టెన్ సిద్ధరామన్ అడ్వకేట్ వాళ్ళు ఉంటారు, అక్కడ దాకా బీటీ రోడ్ వేయాల. అలాగే అన్న, నేను ముఖ్యంగా ఇంకొకటి ఏం గమనించిన అంటే, ఈ రైల్వే ట్రాక్ పక్కన ఇక్కడ రుక్మిణికుంట నుంచి మొదలుకొని అక్కడ వరకు ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టినారు రైల్వే వాళ్ళు. చాలా హైట్ తక్కువ ఉన్నది. ఇక్కడ సైడ్ ఈస్ట్ ఫేసింగ్లో అన్ని హౌజెస్ ఉంటాయి. పాపం మన అమ్మలు, అక్కలు సాయంత్రం పూట కూర్చుంటే ఎవడన్నా బంగారం ఎత్తుకొని 1 నిమిషంలో ఆ గోడ దుంకెళ్ళిపోవచ్చు. అది గమనించిన. కాబట్టి ఆ ఏరియా అంతా లైట్లు చాలా డిమ్ ఉన్నాయన్న. 18 వాట్స్ మాత్రమే పెట్టినారు. మేము మున్సిపాలిటీలో అంతటా 18 వాట్స్ పెడతా అంటే, సరే మీరు 18 వాట్స్ పెట్టండి, అవసరమైతే నేను గెలిచిన తర్వాత ఈ విషయంలో కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, చైర్మన్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎవరు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళని మనం గౌరవించాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. అన్న ఇక్కడ సో ప్రాబ్లం ఉంది, 18 వాట్స్ కాదన్న 36 వాట్స్ పెట్టండి, ఫోకస్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల దొంగలు రారు. అలాగే అక్కడ మొత్తం సీసీ కెమెరాలు పెడతామన్న. 100% ఆ గేట్ వెంబట పెడితే కొద్దిగా వాతావరణం అనేది చేంజ్ అవుతుంది.
రాత్రిపూట నేను తిరిగి చూసినా అంత డిమ్ముగా డల్లుగా, ఎందుకంటే వన్ సైడే హౌజెస్ ఉన్నాయి, ఎదురుగా ట్రాక్ ఉన్నది, ఎదురుగా ఇండ్లు ఉంటున్నా వాతావరణం వేరే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి మనం ఆ ఏరియాను ప్రత్యేకంగా సీసీ కెమెరాలు పెట్టడం, లైట్లు ఫోకస్ పెంచడం. ఆ మూలల మీద నేను చూసిన కార్నర్ ఉంటుంది, ఒకటే కరెంటు ఉంటుంది, కార్నర్ మీద రెండు ఉండాలన్నా. కార్నర్ అని ఎందుకంటామన్నా మనం, ఇప్పుడు ఎక్కడైనా మనం కార్నర్ దగ్గర కరెంటు పోల్ ఉంటే ఇటొక్కటి వెలుతురు పెట్టాలా, అటొక్కటి వెలుతురు పెట్టాలి. చాలా చోట్ల చూసిన అట్లా ఒక 30-40 స్ట్రీట్ లైట్లు కూడా పెట్టేట్టున్నాయి. మీ గవర్నమెంట్లో వృద్ధాప్య పింఛన్లు కానీ ఇంకా వేరే ఇతరత్ర పింఛన్ల విషయంలో మీ వార్డులో ఏం చేద్దాం అనుకుంటున్నాను అన్న? నేను గతంలో 2 సార్లు కౌన్సిలర్గా చేసిన. నేను కౌన్సిలర్గా చేసిన దగ్గర వృద్ధాప్య పెన్షన్లు ఇప్పించిన, ఒంటరి మహిళా పెన్షన్లు ఇప్పించిన, విడో పెన్షన్స్ ఇప్పించిన, హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇప్పించిన. ఈ మోదుగాళ్ళు ఉంటే చూడండి, అది ఎవరు తెలియదు, మోదుగాళ్ళు ఉన్న కూడా పెన్షన్ ఇప్పించిన, బీడీ పెన్షన్లు ఇప్పించిన. దాదాపుగా 300 పెన్షన్లు 1000% ఇప్పించిన, 100% కూడా కాదు, ఆ లిస్టు కూడా ఉంది. ఇప్పుడు కూడా 39వ వార్డులో నన్ను గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెన్షన్స్ ఇవ్వలేరన్నా, త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. 2000 రూపాయలది 4000 రూపాయలు చేస్తా అని చెప్పినారు. సరే అన్న, ఎంతమంది పెన్షన్స్ ఉన్నారు, ఏం సంగతి, వాళ్ళ లిస్టు తీసుకుంటా. విడో ఎన్ని ఉన్నాయి, హ్యాండిక్యాప్డ్ ఎన్ని ఉన్నాయి, వృద్ధాప్య ఎన్ని ఉన్నాయి, బీడీ పెన్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ కాలం ప్రకారం లావంటే 10, 20 వచ్చినాయి అనుకున్నా. ఏదైనా చేసి ఫస్ట్ విడత, సెకండ్ విడతలు ఎట్లా వస్తా అట్లా పెట్టించేసి ప్రయత్నం చేస్తా. ఇందిరమ్మ గృహ విషయంలో పేదలకు ఎలాంటి న్యాయం చేద్దాం అన్న? ఇందిరమ్మ గృహంలో ఏమున్నదంటే అన్న, 50 గజాలు సొంత భూమి ఉంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. దాని నామ్స్ ఇస్తారు, ఏఈ గారు వస్తారు, ల్యాండ్ ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 1 lakh, తర్వాత 1 lakh, తర్వాత 1 lakh, 5 విడతలుగా 1 lakh ఇస్తారు. 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం కట్టుకోవాలా. చాలామందికి కట్టుకోమని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోకున్నా, కట్టుకోకున్నా, జాగా ఉండి ఎలిజిబిలిటీ ఉంటే ప్రత్యేకించి కలెక్టర్ గారు దీని ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది నుంచి 10,000 మంది వరకు హౌజెస్ కట్టిస్తున్నారు. అసలుకే జాగలేదు సార్, 50 గజాలు లేదు, ఎట్లా మా పరిస్థితి? ఇందిరమ్మ హౌజెస్ కట్టి ఇచ్చే దాంట్లో ఉన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇండిపెండెంట్ కట్టడమా, అపార్ట్మెంట్లకు కట్టడమా, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారన్నా 100% ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తా, ఎంబటుండా పనిచేస్తా. మీ వార్డులో మీరు ఎలక్షన్లో భాగంగా తిరిగిన తర్వాత మీ వార్డు సమస్యలలో డ్రైనేజ్ సమస్యలు కానీ పారిశుద్ధ్య సమస్యలు కానీ ఏం గుర్తించినారు? నేనేం గుర్తించినట్టన్నా, కొన్ని డ్రైనేజ్లు ఓల్డ్ అయిపోయినాయి. అవి పబ్లిక్ తోటి, హౌస్ ఓనర్స్ తోటి మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా డ్రైన్స్ ఉంటాయి, పాపం మోర్ల మీద స్లాబ్లు వేసుకునే ఉంటాయి. అన్న ఏం చేద్దాం, ఏం సంగతి అని డిస్కస్ చేయాలా, కూర్చోవాలా, స్ట్రీట్ మీటింగ్లు పెట్టాలా, ప్రజల అభిప్రాయం తీసుకొని మనం పనిచేయాలి. ఈ గల్లీలో ఏమేమి అవసరాలు ఉన్నాయి, అన్న డ్రైన్ అయిపోయింది, రోడ్డు కావాలా, ఓకే, ఏది ఉన్నా సరైనా వాళ్ళని అడుక్కుంటే మనం పనిచేయాలి. మీ వార్డులో అసలు సమస్యలే లేవని కొంతమంది నాయకులు అంటారు, మరి మీరేం చెప్తారు? ఎందుకుంటే అన్న సమస్యలు, ఇప్పుడు రైల్వే గేట్ ఏమట ఆ గోడ ఉన్నదన్న, ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా చూస్తే చెట్లు, చెదారము, దోమలు. ఇప్పుడు ఏముంటాయన్న, కనీసం అన్న 1 week 10 daysకి ఒకసారి శానిటేషన్ చలో కాలేదు. నేను గెలిచిన తర్వాత అన్న నేను ఒక్కటి చేయబోతున్నా. మున్సిపల్ వారు డైలీ 2-3 లేబర్ వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. 1 monthకి ఒక్కసారి మాస్ శానిటేషన్ పెడతా. ఒక 10 మంది నా సొంత ఖర్చుతోటి వాళ్ళకు ఇట్లా కోట్లు వేపిస్తా, సూపర్వైజరీ వేపించి వాడు మొత్తం 1 day కానీ 2 day కానీ నా సొంత అమౌంట్ పెట్టుకుంటానా. డ్రైన్స్ క్లీన్ కాకపోతే, చెట్లు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, పొక్కలు ఉంటాయి, గూడిపేయడము ఇబ్బంది కాకుండా 1 monthకి ఒకసారి పెట్టేసినాం అనుకో అన్న, మున్సిపాలిటీ వాళ్ళు డైలీ ఒక 2-3 వస్తారు, వాళ్ళు చేసేంత చేస్తారు. చేయలేని పనిని 1 monthకి ఒకసారి మాస్ శానిటేషన్లో మనం క్లీన్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మనకు అరే చెప్పగానే ఒకటి క్లియర్ అయిపోయింది, అది మన డ్యూటీ అన్న. చిన్నపిల్లలు ఉంటారు, డెంగ్యూ వస్తుంది, దోమలు వస్తాయి. 1 month 2 monthsకి ఒకసారి పిక్చర్ చేయిస్తారు చూడండి, మందు అది కొట్టేయడం. ఫ్యాగింగ్ మిషన్ కొట్టేయచ్చు, కానీ ఫ్యాగింగ్ మిషన్ తోటి ఏమవుతుందంటే పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, పొగతోటి లంగ్స్లోకి వెళ్తుంది. చిన్నపిల్లలకు పెద్ద మనుషులకు ఇబ్బంది అవుతుంది. అట్లా మీ వార్డులో విద్య మీద కానీ
వైద్యం మీద కానీ ఒకవేళ సమస్యలు ఏర్పడితే దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? అన్న విద్య మీద ఏముంటుందంటే అన్న, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, 10th స్కూల్ పిల్లలు ఉంటారు, అందరూ కూడా అడగరు, కొందరు అడుగుతారు. అన్న కొద్దిగా ఈ స్కూల్లో వేసిన, ఎస్పీఆర్లో వేసిన, గౌతమ్లో వేసిన, ఇక్కడ వేసిన, ప్రైవేట్ స్కూల్లో వేసిన, కొద్దిగా ఫీజు తక్కువ చేయించమని అడుగుతారు. మన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ ఓనర్కి కాల్ చేసి, అన్న మా వార్డులో పలానా వ్యక్తి ఉంటాడన్న, కొద్దిగా పూర్ ఉన్నారన్న, కొద్దిగా ఫీజు తక్కువ చేయించాడన్న, రెస్పెక్ట్ చేయాలి. సరే వాళ్ళు మనకు అడిగినందుకు 1000 తగ్గుతాయా 500 తగ్గుతాయా కాదు, మనం స్పందించి ఎంతో కొద్దిగా తగ్గియాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఉంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండదు, పుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న, మా వెనక అందరు నాయకులు ఉన్నారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఆ వార్డులో మౌలిక సదుపాయాలు కానీ, పెన్షన్లు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, కుట్టు మిషన్లు ప్రభుత్వం ఇస్తుంది అవి కానీ, ఏదైనా హాస్పిటల్లో ఎవరైనా జాయిన్ అవుతారు ఫీజు తక్కువ చేయించడం కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంటుంది, ఆర్డీఓ ఆఫీస్లో పని ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో పని ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్లో పని ఉంటుంది, రకరకాల పనులు ఉంటాయన్న. అన్ని పనుల విషయంలో కూడా స్పందిస్తా. వార్డు కౌన్సిలర్ అంటే తెల్ల బట్టలు వేసుకొని, కద్ద బట్టలు వేసుకొని, షోకులు పెట్టుడు, డామినేట్ చేయడము, గుడి దగ్గర రాజకీయం చేయడము, కుల సంఘాల దగ్గర రాజకీయం చేయడం కాదన్న. వార్డు కౌన్సిలర్ అంటే ఒక సూపర్వైజర్ లెక్క. ప్రతి ఒక్కరికి ఒక సమస్య వచ్చిందంటే ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే వార్డు కౌన్సిలర్కే ఫోన్ చేస్తారు. ఎందుకంటే వార్డు కౌన్సిలర్కు వార్డు ప్రజలకు అంత యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు ప్రేమ అభిమానంతో ఓటేస్తారన్న, మనస్ఫూర్తిగా ఓటేస్తారు. ఢిల్లీలో గెలిచింది గొప్ప కాదన్న, గల్లీలో గెలిచింది లెక్క. గల్లీలో గెలవడం ఎట్లా అంటే అన్న, ప్రతి ఒక్క వ్యక్తి హృదయంతో ప్రేమపూర్వకంగా ఓటేస్తారన్న. మనం అంతమంది ఓటేసినప్పుడు ఆ వాడుకు అవసరం ఉన్నదనుకుంటే నేను ఎవరు కాలైనా మొక్కుతా. ఎందుకంటే ప్రేమ అభిమానంతో ఓటేసిన జనం కోసం 1,00,000 రూపాయల ఫండ్ వస్తుందని నేను పోయి కాలు మొక్కుతా. అన్న ఇయ్యన్న ప్లీజ్ అన్న. ఎందుకు మొక్కుతావు అంటే వాళ్ళంతా అభిమానంతో ఒక 2,000 మంది పబ్లిక్ నన్ను ప్రజాప్రతినిధిగా గెలిపించి పంపించిన తర్వాత ప్రేమపూర్వకంగా అభిమానంతో ఆప్యాయతోటి మనస్ఫూర్తిగా వాళ్ళు తెలిసే ఓటేసినప్పుడు అన్న నేను ఒక్కొని కాల్మొక్త ఏమవుతుందన్న. ఇప్పుడు పబ్లిక్ దగ్గరకు పోతున్నాం, అమ్మ అని దండం పెడుతున్నాం, అన్న అని దండం పెడుతున్నాం, వాళ్ళు మనకు స్పందిస్తుర్రు. అరే వీడు పనోడా కాదా తెలుసుకొనే ఓటేయాలన్న. ఓటేయంగానే ఆగిపోవద్దు, పని చేయించుకునే బాధ్యత పబ్లిక్ మీద ఉన్నదన్న. మీరు ఓటేస్తేనే మీ దయా దాక్షణలతోటే పదవులు వస్తాయన్న. పదవులు వచ్చిన తర్వాత ఆ లీడర్ లెక్క చూడొద్దన్న, మన వ్యక్తి లెక్కనే చూడాలా. ఎందుకు అంటే అన్న, మీరు వేసే ఓటుతోటే మేము గెలుస్తాం, మీరు పంపితేనే మేము మున్సిపాలిటీకి పోతాం, మీ దయ ఉంటేనే మేము లీడర్ అవుతాం. మీరు మమ్మల్ని లీడర్ చేసి మీరు మాకు భయపడాల్సిన అవసరం లేదు, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సుధాకర్ రా తమ్మి రా అన్న అంటే నేను వస్తా, ఒక ఫోన్ కొట్టగానే స్పందిస్తా, మిస్ కాల్ చూసుకొని కాల్ బ్యాక్ చేస్తా, బండి మీద పోయేటప్పుడు ఫోన్ వేస్తే బండి ఆపి కాల్ చేస్తా, స్పందిస్తా. ఇప్పుడు అక్కడ ఒక వార్డ్ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నా. ఆ వార్డులో 24/7 ఒక వార్డు బాయ్ ఉంటాడు, నేను ఉంటా, అక్కడనే కూర్చుంటా. మార్నింగ్ 7 నుంచి 10 గంటల వరకు పబ్లిక్కు అందుబాటులో ఉంటా, గల్లీలలో తిరుగుతా. ఒకవేళ అస్తమం అంటే ఆఫీస్ కూడా రమ్మంట. పొద్దున పూటనే అన్న మున్సిపాలిటీ వర్క్స్ అనేటివి ఏముంటాయంటే అన్న, లేబరు పొద్దున్నే వస్తారు, ట్యూబ్ లైట్లు పెట్టోళ్ళు పొద్దున్నే వస్తారు, శానిటరీ ఇన్స్పెక్టర్ పొద్దున్నే వస్తాడు. 10 లోపల మనకు ఏం పనులు చెప్పినా డే టైంలో ఆ పనులని కంప్లీట్ చేసేసి మనం కాల్ బ్యాక్ చేస్తాం. అన్న నువ్వు చెప్పిన పని అయిపోయింది, నువ్వు చెప్పిన పేపర్ వచ్చింది, ఎక్కడ ఇవ్వాలా ఏం సంగతి. ఎందుకంటే మన డ్యూటీ అన్నది డైలీ మార్నింగ్ మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకో, వాళ్ళ పనుల మీద వాళ్ళ ఆఫీసులలోకి వెళ్ళిపోతారు, డ్యూటీస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మార్నింగ్ ఖచ్చితంగా 6 to 9, 10 వరకు వార్డు ప్రజల కోసం టైం ఇస్తా. వాళ్ళ అంటే డే అంతా ఇయ్యని కాదు, కానీ వాళ్ళు పనుల మీద పోతారు కదన్నా. అట్లా వార్డులో ఇంకా 2-3 సమస్యలు మిగిలిపోయినాయి. కుక్కల సమస్య ఉన్నది, కోతుల సమస్య ఉన్నది, వాటర్ సమస్య ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. గతంలో 5 DML వాటర్ వస్తుండే కామారెడ్డికి, ఇప్పుడు 10 DML చేస్తున్నారు గోదావరి జలాలు. కొత్త వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికి డ్రమ్ము పెట్టి ఖచ్చితంగా వాటర్ పోయించడం జరుగుతుంది. ఒకవేళ బోర్ ప్రాబ్లమ్స్ ఉంటే బోర్ లేని దగ్గర కూడా కమ్యూనిటీ బోర్లు మున్సిపాలిటీ నిధులతోటే వేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలా. చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి గల్లెల్లో కోతుల బెడద కుక్కల బెడద ఎక్కువైంది కాబట్టి అది కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లో
తీసేయడానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ గవర్నమెంట్ నుంచి కాకుండా నా సొంత నిధులతోటి కుక్కలను చంపడం కాదు, కానీ వీటిని పంపించే ప్రయత్నం ఒక టీం ఉంటుంది. ఒకదానికి ఒక 250 రూపాయలు 300 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. అవి పట్టుకొని పోతారు. వాళ్ళది ఒక వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ వేసుకొని పోతారు. నేను గతంలో చేయించిన అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నేను చేస్తానని మీకు మాటిస్తున్నాను. 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూలూరి సుధాకర్కు ప్రతి ఒక్కరు భారీ మెజార్టీతో గెలిపించండి. మీ కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తా. మీ అందరూ అభిమాన ఆప్యాయతోటి నాకు ఓటేయండి, భారీ మెజార్టీ ఇవ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. కాబట్టి వేరే అటు ఇటు ఓటేసే బదులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అయినా నాకు జూలూరి సుధాకర్కు ఓటేయండి. పనులు చేయించుకోండి. ఖచ్చితంగా ప్రేమాభిమానంతో ఓటేయండి. 100% వార్డు డెవలప్మెంట్లో మార్పు చూపిస్తా. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా ప్రభుత్వం ఉంది, సీఎం గారు ఉన్నారు, గతంలో చేసిన అనుభవం ఉంది. గతంలో నేను కౌన్సిలర్గా చేసిన, మా తల్లి భారతమ్మ గారు జూలూరు భారతమ్మ కౌన్సిలర్గా చేసింది. భారీ మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించారు. కాబట్టి నాకు అనుభవం ఉన్నది. కాబట్టి పబ్లిక్కు పూర్తి టైం ఇస్తా, సర్వీస్ చేస్తా. 100% మీరు చెప్పిన పనులు ఏది చెప్పినా చేస్తా అన్న. ఏ పని అడిగినా నాతోటి దేవుడు భగవంతుడు ఆశీర్వాదం ఉంది, దుర్గామాత ఆశీర్వాదం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో నాతో కాని పనులంటే లేవన్నా. అందరు పరిచయాలు ఉంటారన్నా. మీరు చెప్పిన పని కాకపోతే మీరు ప్రేమ అభిమానంతో నాకు ఓటేసినందుకు 2 సార్లు తిరుగుతా, 3 సార్లు తిరుగుతా, 4 సార్లు తిరుగుతా. ఆ పని కాదంటే వాళ్ళు కాలు కూడా మొక్కుతా. లీగల్ పని అన్న, ఇల్లీగల్ పనులు కావు. లీగల్ పని పోలీస్ స్టేషన్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా డే అండ్ నైట్ స్పందించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న జూలూరి